తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగబోతుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికల్లా ఫలితాలు ప్రకటించబోతున్నారు. రెండో దశలో మొత్తం 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29917 వార్డు సభ్యుల పదవులకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. 12782 మంది సర్పంచ్ పదవులకు, 71071 మంది వార్డు సభ్యుల స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే మొత్తం 57,22,465 మంది ఓటర్లు, అలాగే 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మరోవైపు ఎన్నికల దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పోలింగ్ ను ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో రెండో దశ విడత పోలింగ్ అయితే ప్రారంభమైంది. అలాగే దానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు కూడా రెడీగా ఉన్నారు. ఖమ్మం నుంచి సైదులు, అలాగే కరీంనగర్, నిజామాబాద్ కి సంబంధించిన డీటెయిల్స్ సతీష్ అందిస్తారు. అలాగే వరంగల్ నుంచి కేకే అందిస్తారు. మొదటిగా సైదుల దగ్గరికి వెళ్దాం. సైదులు, ప్రక్రియ ప్రారంభమైందా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ షురైంది. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి 6 మండలాలు, ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, తిరుమలాయపాలెం, కూసుమంచితో పాటుగా మిగతా నేలకొండపల్లి మండలాలు, అదేవిధంగా కామెపల్లి, ఇల్లందు నియోజకవర్గంలోకి సంబంధించి కామెపల్లి మండలంలో కూడా రెండో విడతకు సంబంధించి రోజు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 150 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా 451 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1379 వార్డులతో పోటీ పడుతున్న పరిస్థితి. 33,352 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి. మొత్తంగా ఈ రెండో విడతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 23 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 306 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా 7 మండలాలకు సంబంధించి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా అశ్వరాపేట, దమ్మపేట, మొత్తంగా అదేవిధంగా పాలవంచ, బుల్కల్పల్లి, చంద్రగొండ, అన్నపరెడ్డిపల్లి, అదే మొత్తంగా ఈ చుంచుపల్లి, ఈ మండలాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 155 గ్రామ పంచాయతీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి కూడా పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా అశ్వరాపేట రెండో విడత గ్రామ పంచాయతీకి సంబంధించిన పోలింగ్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని ఇప్పటికే ఎన్నికల అధికారులు నిర్ణయం చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా సర్వం సిద్ధమైన ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మొదటి దఫా పోలింగ్ సంబంధించి చెదురుమెదురు ఘటనలు 2-3 ఘటనలు తప్ప మిగిలిన ప్రాంతాలు అన్ని కూడా చాలా ప్రశాంతంగా కొనసాగినాయి. అత్యధికంగా మొత్తం రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా తమ అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రెండో విడతలో కూడా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అటు పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సంబంధించినటువంటి సిపి ఇప్పటికే మొత్తం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సమస్యాత్మకమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పోలింగ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వడంతోనూ కొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం
అటు పోలింగ్ కేంద్రాల్లో కూడా భారీగా జనం రాకుండా ఉండేందుకు కూడా వాళ్ళంతా కూడా పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎక్కడ కూడా ఈ బ్యాలెట్ కు సంబంధించిన పోలింగ్ సంబంధించి అభ్యర్థులు ప్రచారాన్ని కూడా 200 మీటర్ల దూరంలోనే ఉండి ప్రచారం నిర్వహించాలనే నిబంధనతో ఒక్కొక్కసారి వాళ్ళందరూ కూడా ఆ మొత్తం ఆ లైన్ ఏర్పాటు చేశారు. ఆ లైన్ కు సంబంధించి కూడా ఆ దూరంలోనే ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఓటర్లు వేసే వాళ్ళు దొంగ ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వారు కూడా పూర్తిగా వారి అభిప్రాయాలను కూడా పూర్తి స్థాయిలో కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా అనుమతి డౌట్ ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా చెక్ చేసి పూర్తిగా ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ ఓటర్ ఐడి కార్డు కావచ్చు, అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రం పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి, లోపల పంపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు మాత్రం వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా రెండు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా కలెక్టర్లు కూడా వెబ్ కాస్టింగ్ దగ్గర పూర్తిగా ఎన్నికల ప్రక్రియను మొత్తం పరిశీలన చేస్తున్నారు. పరిశీలన చేయడంతో పాటు ఎక్కడైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరి చేసేందుకు కూడా టెక్నీషియన్లని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లా రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ లో నువ్వా నేనా అంటూ కూడా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. అది ఖమ్మంలో ప్రస్తుత పరిస్థితి.